అందరికీ నమస్కారం. మీ తమలపాకు తీగ కూడా ఇలానే అయిపోయిందా? ఆకులన్నీ ముడుచుకుపోయి మచ్చల్లాగా వచ్చేసి ఎండిపోయి పండుబడిపోయి రాలిపోతున్నాయా? మరి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో చూడండి. ఒక్క వీడియోలోనే మీకు నేను సాలిడ్ ఫర్టిలైజర్తో పాటుగా హోమ్మేడ్ పెస్టిసైడ్ కూడా చూపిస్తాను. ఇది చాలా పవర్ఫుల్ అండి. 1-2 సార్లు వాడడంతో మంచి రిజల్ట్ ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సరే గార్డెనింగ్ సంబంధించి డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను 2 రకాల తమలపాకు తీగల్ని మీకు నేను చూపించబోతున్నాను. ఒకటేమో చిన్నది, ఇంకొకటేమో కొంచెం పెద్ద ఆకులు ఉన్నదనమాట. కానీ ఇప్పుడు వీటి కండిషన్ అనేది అంతగా బాగాలేదండి. ఎందుకంటే ఈ సీజన్లో వీటికి ఒక పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. అది ఎంత డేంజర్ అంటే మనం వదిలేస్తే మాత్రం మెల్లిమెల్లిగా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది అనమాట. ఇది ఇలా ఆకుల పైన పెద్దగా గమనించదు. ఆకులు కింద వైపు అంటే అడుగు వైపు మనం గమనిస్తేనే వాటికి చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఎగ్స్ లాగా ఉంటాయి. వాటిని బట్టి మనం తెలుసుకోవాలి పెస్ట్ అనేది అటాక్ అయిందని. చాలా సింపుల్ అనమాట. మొక్క సరిగా ఎదగట్లేదంటే మాత్రం తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. ఇలా ఆకులు ముడుచుకుపోవడము, లేదంటే పండు పడిపోవడము, రాలిపోవడము, ఇలా ఎండిపోవడము, లేదంటే ఇలా ఆకులపైన మచ్చలు కావడము ఉందంటే మాత్రం తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకొని తనకి ఏది కావాలో అది అందిస్తే తొందరగా కోలుకుంటుంది. ఇలా పాడైపోయిన ఆకులను మాత్రం అసలు మొక్క పైన ఉంచకూడదు. తొందరగా తీసేయాలి. లేదంటే మిగతా మొక్కలు కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డ్యామేజ్ అయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, పురుగు పట్టిన ఆకులు ఏదైనా సరే ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. తమలపాకు తీగని పెంచుకోవడం చాలా సులభం. కానీ ఒక్కసారి వీటికి పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం వాటిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదండి. నేను చాలా రోజుల నుంచి పెంచుకుంటూ ఉన్నాను. ఉన్న రోజులు ఇది చాలా బాగా ఉంటుంది. హ్యాపీగా గ్రీన్ కలర్లో లీవ్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం వాటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి ఇంట్లోనే హోమ్మేడ్ పెస్టిసైడ్స్ ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ లోపలే మొక్క అనేది కొంచెం డల్ అయిపోతుంది. మట్టి కూడా కొంచెం తడి పొడిగా ఉండాలి. మరీ అంత డ్రైగా ఉండకూడదు, మరీ అంత ముద్దగా ఉండకూడదు అనమాట. కొంచెం మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోండి. మట్టి పైన సరే ఏమైనా ఆకులుంటే తీసేయాలి. కొంచెం గాలి వెలుతురు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న తమలపాకు తీగ అయితే ఎంత బాగుండిందంటే కార్తీక మాసంలో అయితే చూడడానికి అంత ముద్దుగా ఉండింది. ఆకులు కూడా తెంపుకున్నాను. కానీ ఈ మధ్య కొంచెం వర్షం పడుతుంది కదా, ఆ వర్షానికి కొంచెం పెస్ట్ అనేది అటాక్ అయిపోయింది. మొక్క కొంచెం డల్ అనిపించేసింది. ఇంక ఇలానే వదిలేస్తే మళ్ళీ మొక్క మనకి దక్కదని చెప్పేసి వాటికి ఒక పెస్టిసైడ్ ఇవ్వబోతున్నాను. ఇలా ఓపికతోటి ప్రతి ఒక్క ఆకు మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఏ పెస్ట్ ఉందా అవన్నీ చెక్ చేసుకొని అవసరమైనది ఉంచి అనవసరమైనది తీసేయండి. జాగ్రత్తగా చూడండి. ఇలా ఉంటే తీసేయండి. ఇప్పుడు నేను వాటికి సాలిడ్ కంపోస్ట్ అనేది ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నానంటే ఈ ప్లేట్లో కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ ఈ 3 తీసుకున్నాను. ఈ 3 కూడా ప్రతి నెలకొకసారి తమలపాకు తీగకి ఇవ్వాల్సిందే. కంపోస్ట్ ఏం చేస్తుందంటే మట్టి బలాన్ని పెంచుతుంది. ఇది మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ అందిస్తుంది కాబట్టి ప్రతి నెలకొకసారి ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్. మొక్కకి ఏదైనా సరే ఫంగస్ అటాక్ అయినా లేదంటే పెస్ట్ అటాక్ అయినా సరే వాటిని రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా లీవ్స్ పండిపడిపోతూ ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ ఏం చేస్తుందంటే లీవ్స్ అనేది పచ్చగా ఉండడం కోసం, అంటే కొంచెం పెద్ద సైజులో రావడానికి, లీవ్స్ బాగా షైనీగా బ్రైట్గా రావడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది పనిచేస్తుంది. ఈ 3 కలిపేసి నెలకి ఒక్కసారి కంపల్సరీగా ఇవ్వాలి. మీరు ఒకవేళ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం అది చక్కగా డీకంపోజ్ అయింది మాత్రమే ఇవ్వండి. స్మెల్ వస్తే మాత్రం అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని కూడా అలా మొక్కలకి ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల మంచి జరిగే కంటే కూడా చెడు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చక్కగా డీకంపోజ్ అయింది మాత్రమే మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఇచ్చే ముందుగా మట్టిని కొంచెం లూజ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వీటి రూట్స్ అన్నీ మట్టిలో ఉండిపోయాయి అనమాట. వీటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా మట్టిని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చే వాటర్ అయినా ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా ఈ రూట్స్ వరకు వెళ్తాయి. ఎంతవరకు ఈ కంపోస్ట్ ఇవ్వాలంటే మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి గుప్పెడి నుంచి 2 గుప్పెళ్ళ వరకు ఇవ్వచ్చు. ఇవి కలిపి ఇవ్వడం వల్ల మట్టి అనేది బలంగా మారుతుంది. మట్టి బలంగా ఉందనుకోండి మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి. ఎందుకంటే తనకి ఏదైనా సరే
ప్రాబ్లం వస్తే మట్టి నుంచి అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అందుకే ముందుగా మట్టిని మనం బలంగా మార్చుకోవాలి. ఇలా నెలకొకసారి తప్పకుండా తమలపాకు తీగలకి ఇవ్వండి, రిజల్ట్ చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అంటే వారానికి 2 సార్లు బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి ఏమో మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్, ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్, లేదంటే కాఫీ పౌడర్, టీ పౌడర్ చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తూ ఉండాలి. మరి మొక్కకి పెస్ట్ అటాక్ అయింది కదా, నేను వాటికి ఏం మెడిసిన్ ఇవ్వబోతున్నానంటే నేను నా చేతులతోటే స్వయంగా ప్రిపేర్ చేసుకున్న 3G బయో పెస్టిసైడ్ని ఇవ్వబోతున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కొంచెంగా చెప్తాను. బెల్లం, వాటర్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని వేసి 100 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటే ఇది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. అయితే ప్రిపేర్ అయిన ప్రోడక్ట్ని నేను ఫిల్టర్ చేసుకొని ఆల్రెడీ ఒక బాటిల్ స్టోర్ చేసుకున్నాను. ఇదేం ఇంకొకటి అనమాట. దీన్ని మాత్రం అసలు ఫిల్టర్ చేయలేదు, అలానే పెట్టేశాను. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఫిల్టర్ కంపల్సరీ చెయ్యాలా అని అడుగుతున్నారు కదా, అందుకే నేను ఇలా పెట్టానండి. ఫిల్టర్ చేయకుండా ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుందో చెక్ చేయడం కోసం ఇలానే వదిలేశాను. ఇప్పుడు నేను వీటిని ఈ తమలపాకు తీగకి ఇవ్వబోతున్నాను. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. ఎక్కువ క్వాంటిటీలో ఇస్తే మాత్రం కంపల్సరీగా మొక్కకి డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎన్ని రోజుల వరకైనా సరే మన మొక్కలకి వాడుకోవచ్చు. కెమికల్స్ వాడని అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ పెస్టిసైడ్ కూడా వాడి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. దీని రిజల్ట్ కూడా నేను ఆల్రెడీ వీడియోలు చేశాను, సక్సెస్ అయ్యాను. మీరు తెలుసుకోవాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఎలా ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్కి 1 mlతో స్టార్ట్ చేయాలి. కొంచెంగా అలవాటు అయిన తర్వాత పెస్ట్ అటాక్ని బట్టి 2 to 3 ml వరకు పెంచుకుంటూ పోవచ్చు. అంతకు మించి మాత్రం ఇవ్వకూడదు అనమాట, ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కొంచెం మంట కలిగిస్తాయి కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. ఇలా తక్కువ క్వాంటిటీలో ఇస్తే సరిపోతుందా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, సరిపోతుందండి. ఎందుకంటే ఒక్కసారి స్ప్రే చేయడంతో ఏ పెస్ట్ అయినా సరే చనిపోదు, కొంచెం కంట్రోల్ అవుతుంది. రెగ్యులర్గా అంటే రోజు వాటిని మనము కంట్రోల్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటేనే మన పెస్ట్ అయినా లేదంటే ఏదైనా సరే ఇన్సెక్ట్స్ అయినా సరే కంట్రోల్ చేయవచ్చు. దీన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎండకి, గాలికి, నీరుకి తగలకుండా ఎక్కడైనా సరే నీడలో స్టోర్ చేసుకోండి. క్యాప్ని కూడా టైట్గా పెట్టండి. అప్పుడప్పుడు ఇందులోంచి గ్యాసెస్ వస్తాయి, వాటిని రిలీజ్ చేస్తూ ఉండండి. ఇలా మనం వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మొక్కల పైన స్ప్రే చేయడమే. చాలా అంటే చాలా ఈజీ అనమాట. అయితే మొక్కలకి స్ప్రే చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ పూట అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే స్ప్రే చేయాలి. మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు స్ప్రే చేయకండి, ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది. ఇక్కడ స్ప్రే చేసిన తర్వాత లీవ్స్ అనేది కొంచెం వడలినట్టుగా ఉంటాయి అనమాట, ఎందుకంటే చెప్పాను కదా కొంచెం ఘాటుగా ఉందని. పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం తప్పదండి, ఇవన్నీ మనం పాటించి తీరాల్సిందే. లీవ్స్ బాగా తడిచేలాగా ముందు వైపు, వెనక వైపు చక్కగా మొక్కని నీట్గా వాష్ చేసేయండి. చేత్తో పట్టుకుంటే మాత్రం కొంచెం ఘాటుగా ఉంటుంది, చెయ్యి మండుతుంది. మీకు ఏమైనా సరే ఎలర్జీలు ఉంటే మాత్రం చేతికి గ్లౌజ్ వేసుకొని మాస్క్ వేసుకొని మరి ఇది స్ప్రే చేయండి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎలర్జీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇది స్ప్రే చేయండి. కెమికల్స్ అంటూ మనం వాడలేం కదా, ఇవి తినేవి కదా, అందుకే ఇలాంటి ఆర్గానిక్ వేలోనే మనం హోమ్ మేడ్ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి వాడితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. 1-2 సార్లు వాడినంత మాత్రం కంట్రోల్ అవ్వదండి. వీటిని రెగ్యులర్గా మనము స్ప్రే చేస్తూ ఉండాలి. ఇది ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, ఇంకా పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది అనమాట. మట్టిలో కూడా ఇవ్వచ్చు. కొంతమంది అడుగుతారు, మా దగ్గర మీరు చూపించిన పెస్టిసైడ్ లేదండి, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు కదా. మీరు ఏం చేస్తారంటే ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు కవ్ యూరిన్ ఉంటుంది కదా, అదేనంటే గోమూత్రాన్ని మీరు వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు. లీటర్కి 10 ml వరకు తీసుకొని కలిసేలాగా కలుపుకొని మొక్కలకి ఇవ్వండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అది కూడా. ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. తమలపాకు తీగల గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.